ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు కూడా టచ్లో ఉన్నారా ఎప్పుడన్నా? అప్పుడప్పుడు కలుస్తూ ఉంటానండి, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. అంటే జనసేన పెట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? See, in democracy, I believe in one thing, sir. ప్రజాస్వామ్యంలో ఎక్కువ పార్టీలు, రాజకీయ పార్టీలు, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఎక్కువ పార్టీలు ఉంటే ఎక్కువ ప్రజల భాగస్వామ్యం ఉంటుంది. ఎక్కువ ప్రజల భాగస్వామ్యం ఉంటే ఎక్కువ ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలను చర్చలోకి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారానికి తోడ్పడేటువంటి ఒక రాజకీయ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి నాట్ ఓన్లీ జనసేన బట్ ఎనీ పొలిటికల్ పార్టీ విత్ స్ట్రాంగ్ ఐడియాలజీ, స్ట్రాంగ్ కన్విక్షన్స్, నిజంగా ప్రజల యొక్క హితం కోసం పనిచేసే పార్టీలు ఏ వచ్చినా కానీ వీ వెల్కమ్ ఇట్. అండ్ విత్ రిఫరెన్స్ టు జనసేన, ఎస్, కళ్యాణ్ గారు సర్టన్లీ ఈజ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండ్ బాగా ప్యాషనేట్ లీడరు, ఎంపతి ఉన్నటువంటి వాడు. కాబట్టి తప్పనిసరిగా జనసేన కూడా ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని చెప్పారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను we both were traveling in ఆదిలాబాద్, నార్నూర్ దగ్గర ఇక్కడి నుంచి హెలికాప్టర్లో పోయాం. నార్నూర్లో దిగాం, ప్రజారాజ్యం క్యాంపెయిన్లో ఉన్నప్పుడు దిగిన తర్వాత పల్లెలంతా తిరుగుతూ ఉన్నాం మేము. వీఆర్ గోయింగ్ రౌండ్ డిఫరెంట్ విలేజెస్. ఒక దగ్గరికి వెళ్ళాము, నార్నూర్ అనే గ్రామంలో వెళ్ళాము. బోర్ ఉంది, కొట్టే బోరు. 1 కిలోమీటర్ దూరం బిందెలు ఉన్నాయండి. కిలోమీటర్ దూరం బిందెలు ఉన్నాయి. బిందెలు ఎట్లా లైన్లో పెట్టుకున్నారు. వాళ్ళు కొట్టుకోవాలా, బిందెలు నీళ్ళు తీసుకుని వెళ్ళిపోవాలా. సో అక్కడ ఒక వృద్ధురాలు, పాపం బ్లైండ్, పుట్టుగుడ్డు, గిన్నె పట్టుకొని వచ్చి కూర్చుంది అక్కడ. ఏడుస్తూ ఉంది. దాన్ని నెట్టేస్తూ ఉన్నారు. ఆ ముసలాం ఆవిడ నెట్టేస్తూ ఉన్నారు. ఎవరు రాణిస్తున్నారు, గొడవ. పోయి చూసినాము. చూసిన తర్వాత నైట్ ఇంటికి వెళ్ళి అంత తిరిగాము, వెళ్ళిపోయాం. సో యూఆర్ ద సేమ్ గెస్ట్ హౌస్, పక్క రూమ్లో ఉన్నాం. తెల్లారుదామని అరౌండ్ 4 o'clock or 3:30, 4కే నాక్ ద డోర్. తలవి ఇంత పొద్దుగాల ఎవరు కొడుతుండ్రు అంటే కళ్యాణ్ గారు. శ్రవణ్, మంచినీళ్ళు తాగబుద్ధి కావట్లేదు నాకు, ఈ మినరల్ వాటర్, మనమేమో ఇన్ని రూపాయలు పెట్టి మినరల్ వాటర్ తాగుతాం, పాపం వాళ్ళేమో బోర్ నీళ్ళు కూడా తాగడానికి ఇబ్బంది పడుతున్నారు. షుడ్ డూ సంథింగ్ అబౌట్ దెమ్, ఏదో ఒకటి చేయాలి మనం వాళ్ళకు అని. అప్పటికప్పుడు ఆయన అందరం అనుకొని వి కాల్డ్ అప్ ఏ కాంట్రాక్టర్, రిగ్ మెషిన్తో మాట్లాడి వితిన్ 2 days బోర్ వేసిండ్రు. అక్కడ ఏం చేసాం, బోర్ ఇక్కడ నార్నూర్లో కళ్యాణ్ గారు ఇనిషియేటివ్తో, సొంత డబ్బులతో అందరూ కలిసి. ఆయన డబ్బులన్నీ ఆయన, థాట్ అయిందే, డబ్బులు ఆయన, కళ్యాణ్ గారే. అయితే నేను గమ్మత్ ఏందనంటే కొన్ని 100 బోర్లు వేసిండ్రట అక్కడ, సక్సెస్ కాలే. కానీ ఆయన పేరు మీద మరి అది ఏమైందో, ఆయన పెట్టిన బోర్ మాత్రం సక్సెస్ అయింది, నీళ్ళు పడ్డాయి. ఎందుకు ఇన్సిడెంట్ నేను ఇప్పుడు ఈ మాట చెప్తా ఉన్నానంటే, నాయకుడికి సెన్సిటివిటీ ఉండాలా, స్పందించే తత్వం ఉండాలా, కన్సర్న్ ఉండాలా, పేదవాడి చెమటను, పేదవాడి బాధను అర్థం చేసుకోగలిగే తత్వం ఉండాలా. దట్ ఐ థింక్ కళ్యాణ్ గారికి ఉన్నది. అది ఆయన యాంటీ కాంగ్రెస్ కదా, మొన్న కూడా కాంగ్రెస్ బచా అంటే దేశకో బచావు అని ఒక పిలిపించి కాంగ్రెస్ని తరిమి కొట్టండి అని ఒక పిలిపించి. ఇప్పుడు కమ్యూనిస్టుల్లో మంచి నాయకులు లేరా? మంచి నాయకులు, చెడ్డ నాయకులు అన్ని పార్టీలో ఉంటారు. వీఆర్ టాకింగ్ అబౌట్ వెదర్ ఈజ్ అ గుడ్ లీడర్ ఆర్ నాట్. ఈజ్ సర్టన్లీ అ గుడ్ లీడర్. ఐడియాలజికల్గా కాంగ్రెస్కి వ్యతిరేకం కావచ్చు, బట్ డస్ నాట్ మీన్ దట్ కాంగ్రెస్కి వ్యతిరేకం ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్లే, లేకపోతే టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళే అని చెప్పడానికి వీల్లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు చెడ్డవారు అంటున్నాను నేను. ఇప్పుడు ఐఎమ్ ఓన్లీ సేయింగ్ ద పంతా తప్పు అంటున్నాను. ఎవరిదైనా అంతే, బై నేచర్ నో బడీ వుడ్. మన విధానపరమైనటువంటి అంశాలు మాట్లాడతాం. జనసేన సక్సెస్ కాగలుగుతారని మీకు నమ్మకం ఉందా? అంటే ఇప్పుడు జనసేన తిరిగి మళ్ళీ మేము దాన్ని ఒక పార్టీగా రన్ చేస్తాను నేను అని చెప్తున్నారు, ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తుందన్నారు. ఇటీవల చూస్తే కొంత బీజేపీతో, టీడీపీతో కొంచెం దూరం జరిగినట్టుగా అనిపిస్తుంది. అంటే ఆంధ్రకి ప్రత్యేక హోదా అంశం మీద ఆయన సక్సెస్ కాగలుగుతారని మీకు అంటే నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా అన్ని రాజకీయ పార్టీలు బలపడాలనుకుంటాను, అన్ని రాజకీయ పార్టీలు సక్సెస్గా ఉండాలనుకుంటున్నాను.